ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. సో 1 గంటకే 40% పోలింగ్ నమోదైందని చెప్పి ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఒక రకంగా ఒకవైపు విపరీతమైన ఎండలు ఆంధ్రప్రదేశ్లో, మరోవైపు వైసీపీ మూకల దాడులు, వీటన్నిటినీ కూడా తట్టుకొని మరి ఓటరు హీరోగా నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న సందర్భం చూస్తున్నాము. సో దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఏమందారో తెలుసుకుందాం. నమస్తే సార్ దుర్గా కుమార్ గారు. యజ్ఞమూర్తి గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. చూస్తున్నారు ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి ఎలా ఉన్నదో చూస్తూ ఉన్నాము. సో ఓటరు అంతిమంగా ఎన్ని ఎదురు దెబ్బలు ఉన్నా, అంటే ఒకవైపు ఎండలు, సో విపరీతమైన ఎండలు ఆ వేడిని లెక్క చేయకుండా, అలాగే వైసీపీ అనేక ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్న పోలింగ్ బూతుల మీద వాటినన్నింటినీ కూడా తట్టుకొని మరి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తండోపతండాలుగా తరలి వస్తున్న ఓటర్ల గురించి మీరేమంటారు? అవునండి, ఈరోజు ఈ 2024 ఎలక్షన్స్ యజ్ఞమూర్తి గారు చాలా ప్రత్యేకమైన ఎలక్షన్స్. ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక మంచి మార్గంలో పెట్టడానికి వచ్చిన అవకాశం ఇది. అందువల్ల ఓటర్లు కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. మీరు గమనిస్తే విదేశాల నుంచి కూడా ఓటర్లు ఓటేయటానికి వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. అమెరికా, యూరప్, సౌదీ, గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా వెళ్ళారు. తర్వాత హైదరాబాద్ నుంచి, తర్వాత మద్రాస్, బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం, ఆంధ్రప్రదేశ్ వాసులు మొత్తం చేరుకున్నారు. గతంలో సంక్రాంతికి కూడా ఎప్పుడు ఇలాంటి డిమాండ్ చూడలేదని చెప్తున్నారు. రోడ్లు అంత నిర్మానుష్యంగా ఉండడం, అవును, హైదరాబాద్ రోడ్లు ఇంత నిర్మానుష్యంగా ఎప్పుడు లేవు. మీరు అన్నట్టు ఇక్కడ గంట సేపు పట్టే ప్రయాణం ఇప్పుడు 20 నిమిషాల్లో వచ్చేస్తున్నాం. తర్వాత అక్కడ కూడా ఎలక్షన్ ప్రాసెస్ కొంత లేట్ అవుతుంది. అంటే మరి కావాలని చేస్తున్నారా, కొంతమంది విసుగు పుట్టి వెళ్ళిపోతారని అని కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎలక్షన్ ఇంత బ్రిస్క్గా జరగాల్సిన ఎలక్షన్ కొంచెం మందకొడిగా వెళ్తుంది ప్రాసెస్. అది దాని వల్ల క్యూస్ పెరుగుతున్నాయి. ఆ ప్రక్రియ అంత వేగంగా జరగటం అనుకున్నంత వేగంగా. సపోజ్ మేము హైదరాబాద్ లో ఓటేసాము, 5 నిమిషాల్లో అయిపోయింది, వచ్చేసాం అట్లా. కానీ అక్కడ అట్లా జరగటం లేదు, చాలా చాలా. అయితే ఒకటి, జనం ఓటర్లు మాత్రం తగ్గేదేలే అన్నట్టు, అసలు క్యూ ఎలా ఉండేవండి, వెదర్ ఎట్లా ఉండేవండి, ఎన్ని దాడులు జరగనివ్వండి, బాంబులు పడినవండి. బాంబులు పడిన తర్వాత అయినా సరే మిగిలిన ఓటేసి వెళ్తాయని తప్ప వెనక్కి తిరిగి వెళ్ళే ప్రశ్నే లేదని. ఎందుకంటే చలిస్తలేదండి, చాలా భయోత్పాతం సృష్టిస్తున్నారు, ఏజెంట్లే ఎత్తుకుపోతున్నారు, తర్వాత రాళ్ల దాడులు చేస్తున్నారు, ఆయుధాలతో బెదిరిస్తున్నారు. ఎన్ని రకాలు బెదిరించినా సరే అసలు ఓటర్ అయితే తగ్గడండి. ఎందుకంటే వాళ్ళు ఒక పట్టుదలతో వెళ్ళారు, ప్రభుత్వంలో మార్పు తీసుకురావాలి, మన బిడ్డల భవిష్యత్తు మారాలి, రాష్ట్ర భవిష్యత్తు మారాలి, మన రాష్ట్రంలో కూడా పరిశ్రమలు రావాలి, తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో అలాంటి కన్నా ఎక్కువ అభివృద్ధి చెందాలి, మనకి ఏదో ఒక రాజధాని ఫిక్స్ అవ్వాలి, ఆ రాజధాని అభివృద్ధి అవ్వాలి, ఆ రాజధాని ఒక గ్రోత్ ఇంజిన్ లాగా అవ్వాలి మనకి. తర్వాత అక్కడ ఎక్కువ ఇతర ప్రాంతాల వాళ్ళు రావాలి, సంస్థలు రావాలి, ట్యాక్సులు రావాలి, అలాగే అన్ని ఇప్పుడు కియా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి, మళ్ళీ అభివృద్ధి చెందాలి. ఈ 5 సంవత్సరాల నుంచి లాక్ పడింది, దాన్ని వదిలించుకోవాలన్న పట్టుదల గట్టిగా కనబడుతుంది, కసి బాగా కనబడుతుంది. ఇవాళ ఎమ్మెల్యే కొట్టాడంటే ఎమ్మెల్యేని కూడా అంతకన్నా బలంగా కొట్టాడు జనం. అంటే ఏంటి మీ అధికార దర్పం ఏంటి అని, అట్లా దాని అహంకారం, అధికార అహంకారం. అంటే మేము తప్ప ఇక్కడ ఎవడో లేడన్నట్టు. ఇంకా పైగా 5-6 మంది వ్యక్తులు కలిసి అతని మీద కూడా దాడి చేశారు. అది పోలింగ్ బూత్ అని కూడా వాళ్ళు మర్చిపోయారు. పోలింగ్ బూత్ లో అంత అరాచకం చేశారంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుకి ఒక మచ్చు తునక. అసలు పోలింగ్ బూత్ దగ్గర గొడవ పెట్టుకోవటమే తప్పు, పెట్టుకున్నా కూడా నోరు మూసుకు వెళ్ళిపోవాలి తప్ప ఇక అంత గొడవ సృష్టించకూడదు. కాబట్టి చేయకూడదు. ఇప్పుడు అతని మెంబర్షిప్ ను కూడా, అతని క్యాండిడేచర్ నే క్యాన్సిల్ చేయాలి. అలాంటి వ్యక్తి అసలు క్యాండిడేట్ గా, ఎమ్మెల్యేగా ఎలా సరిపోతాడు అనుకుంటాడు? అకారణంగా ఓటర్ను కొట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు క్షమించకూడదండి. అందులోనూ ఈ అధికార పక్షంలో ఉన్న వ్యక్తి ఎంత జాగ్రత్తగా చేస్తాడు. పోలింగ్ బూత్ దగ్గర నిలబడ్డాడు, అతను ప్రొటెక్షన్ లో, చుట్టూతా సరౌండెడ్ బై సిఆర్పి పోలీసులు ఉన్నారు, స్టేట్ పోలీసులు ఉన్నారు. హైలీ ప్రొటెక్టెడ్ ఏరియా అండి పోలింగ్ బూత్ అనేది, ఒక టెంపుల్ లాంటిది. అంత ప్రొటెక్టెడ్ ఏరియాలో అట్లాంటి దౌర్జన్యానికి ఎగబడ్డాడంటే అతనిలో ఎంత అహంకారం ఉందనేది బయటపడింది. కానీ ఓటర్లు కూడా ఎంత పట్టుదలతో ఉన్నారనేది ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి కొట్టడంతో బయటపడింది. అధికారం ఎన్నాళ్ళైనా దుర్వినియోగం చేస్తే ఎవరు కూడా ఓటర్లు
సహించండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మార్చాలని ఇంత పట్టుదలగా ఇంత సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారంటే ఒక కసితో వచ్చారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పట్టాల మీద పెట్టాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గౌరవం మళ్ళీ జాతీయ స్థాయిలో ఎగరాలి. ఇలాంటి అవమానకరంగా జరిగినటువంటి నీచ పనులు, వెనకబాటుతనాన్ని పోవాలి, అప్పులు పోవాలి, తర్వాత ఇట్లాంటి పెద్దదారి వ్యవస్థ అరాచకాలు పోవాలి. ఏంటంటే సారా ఎంత స్కామ్ అంటే దేశంలోనే ఒక పెద్ద స్కామ్. సంపూర్ణ మద్య వ్యక్తి వాళ్ళ దాన్ని అడ్డం పెట్టుకుని దోసుకు తింటున్నాడు. తన వ్యక్తిగత ఖజానాలోకి వెళ్తాం తప్ప ప్రభుత్వ ఖజానాలోకి కూడా వెళ్ళట్లా. గతంలో ఇట్లాంటి ప్రభుత్వాలను ఎవరూ చూడలేదని చెబుతున్నారు. దాదాపు మేమంటే మిడ్ 60s ఉన్నాం, కానీ 80 years వాళ్ళు కూడా చెబుతుంది ఏంటంటే మేము కూడా ఇట్లాంటి ప్రభుత్వాలను ఎప్పుడు కూడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నమూనాలాగా తయారైంది, దేశంలోనే ఒక తలవంపుల ప్రభుత్వం లాగా. సుప్రీంకోర్టు జస్టిస్లు అనేక సార్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి బుద్ధి జ్ఞానం లేదా ఇట్లాంటి చెత్త కేసులు పెట్టుకొస్తుందని. ఇప్పుడు చెత్త పన్నులు ఎట్టాగేశారో అట్లాంటి కేసులే పట్టుకెళ్లారు, మళ్ళీ లాయర్ రూపాయలు ఖర్చు పెట్టి, ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం వద్దనేది పట్టుదల మీదే వాళ్ళు కూడా ప్రజలు ఓటర్లను అభినందించాలండి. ఇంత ప్రతికూల వాతావరణం అంటే వాతావరణం అనుకూలించట్లేదు, అధికార పార్టీ సహకరించట్లేదు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా ఎదుర్కొన్న వాళ్ళు ఎంత లేట్ అయినా సరే ఓటేసి వెళ్ళాలని ఒక ప్రయత్నాలు చేసే వాటిని అడ్డుకుంటున్నారండి. అడ్డుకుంటున్నారు. ఒక అమ్మాయి చూశారు కదా ఇట్లా ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారికి చిన్న గీత పడితేనే అంత అయింది. ఒక లేడీకి తల ఇట్లా చిరిగిపోయింది, నొదరంతా, అది కుట్లేయాల్సినంత పరిస్థితి విడిపోయింది. అయినా ఆ అమ్మాయి కూడా చెల్లించకుండా అక్కడే నిలబడింది. అట్లా అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు రక్తం ఓడుతున్నారు. అది జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఎంత అపకీర్తి అంటే ఇలాంటి హింసాత్మక సంఘటనలు చేసి ప్రభుత్వం మళ్ళీ పవర్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది అనేది అదొక ఉదాహరణ అనమాట. వస్తే ఇంకెలా ఉంటుంది, ఎలాంటి జరుగుతుందని మనం చెప్పలేము, ఊహించలేము. ఇక మళ్ళీ అదే రాష్ట్రంలో ఉండే పరిస్థితి. చూడండి, ఆ ఎమ్మెల్యే ఎలాంటి దాడి చేస్తా కొడుతున్నాడు ఆ వ్యక్తి మీద, అనుచరులతో సహా కలిసి ఒక్కడిని చేసి. అది కాకపోతే ఇప్పుడు ఓటర్లు కూడా ఈ కొద్ది క్షణాలు ఇంకా 6 వరకు ఉంది కదండి పోలింగ్, ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరిగితే తెనాలి సంఘటనని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఎదురు తిరిగి కొట్టాలి తప్ప అధికార పార్టీ వాళ్ళు కొట్టిన దెబ్బలు తిని ఇంటికి వెళ్ళొద్దు. అవసరమైతే తిరగబడి కొట్టి వెళ్ళాలి. ఇప్పుడు ఆ తిరగబడే మనస్తత్వం కూడా కనిపిస్తుంది. చూసారు వాళ్ళు. ఇప్పుడు సంవత్సరాలు గాంధీ గారి రోజులు కాదు కదండి, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడానికి. ఆ రెండో చెంప మీద కొడతాడు, మూడో చెంప మీద కూడా కొడతాడు. కాబట్టి ఒక చెంప మీద కొట్టినప్పుడే తిరిగి ప్రతి దాడి చేయటమే ఇవాళ కరెక్ట్ అయిన పద్ధతి. అదే అంటే అన్యాయంగా ఎవరైనా సరే కారణంగా మన కొడితే ఎదుర్కోవాల్సిందే, నిలబడాలి. అది కనిపిస్తుంది. తర్వాత దగ్గరలో ఉన్న కనీసం స్టేట్ పోలీస్ ఎలాగో సహకరించదు, సెంట్రల్ పోలీస్ ఉంది అక్కడ, సెంట్రల్ ఫోర్సెస్ ఉపయోగించుకోవాలి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తే రక్షణ కల్పిస్తారు. అది సో దానికి ఇవన్నీ చూస్తున్నారు. అంటే కాబట్టి వాళ్ళు నేను అనుకుంటాను యజ్ఞమూర్తి గారు దాదాపు 85% వరకు వెళ్తుందండి. వాళ్ళ ఈవినింగ్ పోలింగ్ ముగిసే సమయానికి మన ఓటర్ల పట్టుదల వాళ్ళ దీన్ని చూస్తే ఖచ్చితంగా వాళ్ళు 85% కూడా రీచ్ అవుతుందండి. అదే రీచ్ అవ్వాలని మనం కోరుకుందాము. ఖచ్చితంగా అది కనిపిస్తుంది కూడా, ఆ చైతన్యం కనిపిస్తుంది. వాళ్ళు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు. ఇది కనుక 80-70% దాటిందంటే ప్రభుత్వం మారినట్టేనండి. ఖచ్చితంగా 85% రీచ్ అయ్యే పరిస్థితి క్లియర్ గా వాళ్ళ పట్టుదల వాళ్ళలో ఉన్న ఒక ఇది కనపడుతుంది మనకి. సో ఈ సందర్భంగా మనం ఓటర్లను మెచ్చుకోవాలి, అభినందించాలి. ఇంకా ఎవరైనా అశ్రద్ధ చేస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయి, ఎందుకంటే ఒక మార్పుకి ఒక సువర్ణ అవకాశం వచ్చింది కాబట్టి ఉపయోగించుకుని 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరితే మీకు ఓటింగ్ అయిపోయాక వాళ్ళకి సహకరిస్తారు. చేరితే చాలు ముందు. అదే రైట్ సార్, రైట్. నమస్కారం యజ్ఞమూర్తి గారు.